నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కు 10 అర్జీలు వచ్చినట్లు వెల్లడించిన సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. కృషి పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చు. జిల్లా జెడ్పీ చైర్పర్సన్ కత్తెనహేరి క్రిస్టినా. వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరిన నందివెలుగు గ్రామ సర్పంచ్. పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి నాదెండ్ల మనోహర్. తెలుగుదేశం పార్టీని నమ్ముకుంటే పార్టీ మీకు అండగా ఉంటుందని మాజీ మంత్రి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి తెనాలి నియోజకవర్గ పాస్టర్లు సోమవారం నియోజకవర్గ పార్టీ ప్రధాన కార్యాలయంలో మాజీ మంత్రి తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ ని కలిసి ఘనంగా సన్మానించి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు రాష్ట్ర ఐటీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ అధ్యక్షత వహించగా పాస్టర్లు బ్రదర్ సాల్మన్, ఎబ్బేజు, జక్రియా తదితరులు ప్రభుత్వ పరంగా పాస్టర్లకు కావాల్సిన అవసరాలను కోరారు. అనంతరం మాజీ మంత్రి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో క్రిస్టియన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని, గత వైసీపీ ప్రభుత్వం పాస్టర్లకు గౌరవ వేతనం ఇస్తామని కేవలం 1 సంవత్సరం లోపు మాత్రమే 5,000 చొప్పున, అది కూడా వాళ్లకు సంబంధించిన అతి కొద్ది మందికి మాత్రమే ఇచ్చి మోసం చేసిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2014లో క్రిస్టియన్ కార్పొరేషన్ చేసి దానికి నిధులు ఏర్పాటు చేసి క్రిస్టియన్ భవన్ల నిర్మాణానికి పూనుకొని రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ సమాధుల తోటలకు సుందరీకరణ కోసం చుట్టూ ప్రహరీ గోడ కోసం నిధులను హెచ్చించి ఆనాడు చేయూత అందించిందని, అంతేగాక క్రిస్టియన్ కార్పొరేషన్ ద్వారా చర్చిల నిర్మాణానికి తదితర అంశాలకు నిధులు కేటాయించిన ఘనత అప్పటి టీడీపీ ప్రభుత్వానిదేనని, అదే సందర్భంలో అప్పట్లో తెనాలి క్రైస్తవ సమాధుల తోట కోసం 52 సెంట్లు స్థలాన్ని ఏర్పాటు చేయగా అప్పటి ప్రతిపక్షమైన వైసీపీ దాన్ని అడ్డుకొని నీరు కార్చిందని, పోనీ వాళ్ళు అధికారంలోకి వచ్చాక అది అందుబాటులోకి తెచ్చారంటే అది కూడా లేదని, క్రైస్తవులకు పూర్తిగా అన్యాయం చేసిన వారిని దగా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్ రెడ్డి ప్రభుత్వం అని గుర్తు చేసి, గతంలో క్రిస్టియన్ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల ద్వారా క్రైస్తవులకు, దళిత క్రైస్తవులకు ఏ విధంగా టీడీపీ ప్రభుత్వం చేయుతగా ఉందో అంతకుమించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజాపాలన అందించేందుకు ముందుంటుందని, ఏ విధంగా ఏ పాస్టర్నైనా ఎవరైనా వ్యక్తిగత దూషణలకు దిగి ఇబ్బంది పెడితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. మంచి ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు ఉంటాడు. మన దేవుని సహాయం అడుగు, అసలు మనం మంచి కోసం ఆలోచిస్తాం కాబట్టి, మంచి చేస్తానికి ప్రయత్నిస్తాం కాబట్టి, మంచి ఆలోచనతో జీవిస్తాం కాబట్టి మనతో దేవుడు అది ఇంకా. సో ఆ రకంగా మనం ఉండాలని కోరుకుంటున్నాం. ప్రేమ, జాలి, దయ, కరుణ అన్నీ కూడా చూపించడానికి ప్రయత్నించే మీ మనసు ఎప్పుడు మంచిగా ఉండదని చెప్పి నేను అనుకున్నాను. ఎప్పుడు ఏది అవసరమో, ఏది కావాలి, ఎట్లా సాధించుకోవాలి, అవన్నీ కూడా వ్యక్తిగతం. మీకు వ్యక్తిగతమైన అవసరాలు ఉండొచ్చు, చర్చిపరమైనటువంటి అవసరాలు ఉండొచ్చు, సమాజపరమైనటువంటి అవసరాలు ఉండొచ్చు. ఇవన్నీ మనకు రోజు ఎదురయ్యే జీవన కృత్యాలు. నిత్యం మనం మనిషిగా పుట్టాం కాబట్టి, మనం నడుస్తున్నాం కాబట్టి, జీవిస్తున్నాం కాబట్టి మనకు సమస్యలు ప్రతిరోజు ఉంటాయి. లేకపోతే మనం జీవితం లేదు. అన్నీ బాగుంటే జీసస్ క్రైస్ట్ పక్కన మనం కూడా ఉండేవాడు. లేకపోబట్టి ఆయనలాగా మనం ఎక్కడ దాకా ఎంతవరకు, ఎంత మార్గ మధ్యలో అవుతామా, దరి చేస్తామా, లేకపోతే తుదికిలోనే ఉంటామా, అసలు వెళ్ళలేమా, ఆదిలోనే ఉంటామా, ఎక్కడ ఉంటామా అనేది మనం ప్రశ్నించుకుంటూ ఉంటాం ప్రతినిత్యం. పార్టీ పట్ల మీకు ఒక నమ్మకం ఉండాలని నేను కోరుకుంటాను. నేను యాతావాత నేను ఏంటి చివరికి నేను చెప్పాలనుకుంటే, పార్టీ పట్ల మీకు నమ్మకం ఉండాలి. బైబిల్ చదవట్లేదా?
బైబిల్ ముట్టుకోవట్లేదా? బైబిల్ విసర్జిస్తున్నావా? ఎప్పుడు మన హృదయాన్ని హత్తుకొని ఉంటామండి. అలాంటిది పార్టీని ఎందుకు హత్తుకోలేకపోతున్నాం, ఎందుకు వదిలేస్తున్నాం అనేది ప్రశ్నించుకోవాల్సిన అవసరము. సంఘ కాపరి ఏ రకంగా సంఘాన్ని కాపాడుతూ ఉంటాడో ఈ పార్టీని కాపాడే సంఘ కాపరులు మీరు అవ్వాలని చెప్పినప్పుడు మనం ఒక ముసుగేసుకుంటున్నాం. ఎందుకు వేసుకుంటున్నాం అనేది మనం పాస్టర్స్ కాబట్టి, మనం బిషప్లు కాబట్టి, మనం ఫాదర్స్ కాబట్టి మనం న్యూట్రాలిటీగా ఉండాలి. వచ్చిన వాళ్ళందరికీ పూజ చేయాలి. దాంట్లో తప్పే. వచ్చిన వాళ్ళందరికీ మనం వాళ్ళు దేనికోసం అయితే వచ్చారో మన దగ్గరికి మనం దేవుని బిడ్డని గౌరవించాలి. ఆ బిడ్డ ఎటువంటి వాడైనా సరే మంచి మనసు పోయా ఇన్ని మంచి మనసుని ఇచ్చి ఆయన గౌరవించలేకపోతే అని చెప్పడంలో సందర్భం లేదు. కానీ నీకు ఒక పాత్ర ఉంది. ఆ ప్రాంగణం వారికి నిన్ను కోరినప్పుడు నువ్వు చేయాల్సినటువంటి పని, కానీ నీ పాత్ర వేరు. నువ్వు నీళ్ళు పాలన వేరు చేయాల్సిన పాత్ర ఉంది. అది ప్రధానమైనటువంటి ప్రాధాన్యతతో కూడినటువంటి సమాజాన్ని కాపాడే, నువ్వు ఏ సమాజం కోసం అయితే, ఎక్కడైతే ఎవరి కోసం అయితే, ఏ అన్నార్థుల కోసం అయితే ఎవరు అలంబిస్తా ఉన్నారో వాళ్ళందరినీ రక్షించడానికి కోసం అయితే రోజు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ఫలించాలి అంటే ఈ పందాలో స్పష్టత ఉండాలి, మంచి చెడు అనే విశ్లేషణ ఉండాలి. కార్యక్రమంలో పాస్టర్లు అన్నం ఆదాం, ప్రవర్ధన్ వర్మ, బాబురావు, షద్రక్, షాలెం, శుభాకర్, గాబ్రియల్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2014 నుండి 19 వరకు అంతకుముందు ఏ ముఖ్యమంత్రి కానీ ఆ తర్వాత ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ చేయని మంచి కార్యాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసింది. ఎవరికంటే క్రైస్తవులకు. ఎలా చెప్తారు పాస్ గారు మీరు అని చెప్పి నన్ను అడిగితే ఇక్కడున్న చాలా మందికి తెలుసు. అంతకుముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను క్రైస్తవునని, బాప్తిసం తీసుకున్నానని, ఆయన ఇష్టం వచ్చినట్టు మనందరికీ గుండి కట్టి తర్వాత ఆయన ఇల్లు నదుల్లో మునిగి బొట్లు పెట్టుకొని ఇవన్నీ చేసిన కార్యాలు ఇక్కడ ఉన్న సగం మంది పాస్ గారికి తెలియదు. మాకు మాత్రం బాగా తెలుసాము. ఆయన క్రైస్తవ సమాజం పేరు పెట్టుకొని నేను క్రైస్తవులకి మేలు చేస్తానని చెప్పి ఊరికే పాస్టర్లకి గౌరవ వేతనం అని చెప్పి కరోనా టైంలో ఒక 5,000 వేసింది. కొందరినే కాదు అందరినీ పిలవండి, అందరికీ మరి సమానంగా చేయండి అని చెప్పింది. అంటే అజయ్ గారి యొక్క ప్రేమ గురించి మన వాళ్ళందరూ చెప్పారు కదా. ఆయన ప్రేమ ఎలాంటిది అని అంటే మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. ఒకరినొకలాగా ప్రేమించే ప్రేమ కాదు, అందరి మీద సమానమైనటువంటి ప్రేమ. మరి ప్రాముఖ్యంగా దేవుని సేవకులంటే మరి ఎక్కువ మరి ప్రేమ, అలాగే భక్తి, గౌరవం కూడా ఉంటాయి. ఆ రోజు మీటింగ్ పెట్టినప్పుడు పెట్టే సమయంలో వారు చెప్పినటువంటి మాట, ఇచ్చే ఆఫరింగ్ విషయంలో కానీ, అలాగే మరి మంచిగా పరామర్శించి చేసే ఆ యొక్క కార్యక్రమాల్లో కానీ ఏది కూడా తగ్గకుండా చాలా మంచిగా చేయండి. ఎందుకంటే వచ్చేదంతా దేవుని సేవకులు, వారిని గౌరవించాలి. పంట కాలువల్లో డ్రైన్లలో గుర్రపు డెక్క పూడికతీత పనులను సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ పరిశీలించారు. చినరావూరు డొంక, పెదరావూరు జంపని డ్రైన్, బురెపాలెం తదితర ప్రాంతాలలో వ్యవసాయం, ఇరిగేషన్ అధికారులతో కలిసి సబ్ కలెక్టర్ పర్యటించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నీట మురిగిన పంట పొలాల్లో నీరు త్వరితగతిన కాలువల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొన్ని చోట్ల రైతులు తమ సొంత ఖర్చులతో డ్రైన్లను బాగు చేయించడం తెలుసుకుని సబ్ కలెక్టర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చేయాల్సిన పని ఎందుకు చేయడం లేదని వారిని హెచ్చరించారు. ఆయన వెంట ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి, ఏఓ ప్రేమ్ సాగర్, వ్యవసాయ అధికారులు ఉన్నారు. ఎన్ని అంటాలు ఉండే అక్కడ మనకి డిపార్ట్మెంట్ కింద ఈ ట్రైన్ ఇప్పుడు జంపంలో వర్షం పడితే మళ్ళీ అక్కడ అదే మొత్తం క్లియర్గా చేయాలి. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది, తర్వాత వర్షం కూడా పడుతుంది.
అందుకనే మనం వీడ్ రిమూవల్ చేస్తున్నాము మన కాలువ నుంచి. ఆ పని చూడడానికి నేను ఇక్కడే వచ్చాను. కొంచెం పని అయిపోయింది, కానీ ఇప్పుడు కూడా పని నాకు కనిపిస్తుంది ఉంది. సో అదే మనం ఈ వారం లోపల చేస్తాం. మొత్తం తెనాలి డివిజన్ మనం చేస్తాం ఈ వారం లోపల. థ్యాంక్ యూ. తెనాలి డివిజన్లో 8 మండల్స్ ఉన్నాయి. అన్ని 8 మండల్స్ మనం ఈ వారం లోపల చేస్తాం. కొన్ని డ్రైన్స్ ఇరిగేషన్ డ్రైనేజ్ డిపార్ట్మెంట్ చేస్తారు, కొన్ని డ్రైన్స్ మనం స్వయంగా ఫండ్స్ నుంచి ఎంపీడీఓ లేకపోతే అర్బన్ పరిధిలో అంటే మున్సిపల్ కమిషనర్ గారు చేస్తారు. కానీ మన దగ్గర టైం కొంచెం తక్కువ ఉంది, సో కొంచెం తొందరగా చేస్తాం. వర్షం పడటం వలన ఎదబెట్టిన నీళ్ళ మునిగిపోయినాయి. దానివల్ల వాటర్ ఈ డ్రైన్స్ సరిలేక లాగట్లేదు. దానికి సబ్ కలెక్టర్ గారు వచ్చారు, చూశారు. అది బాపట్ల జ్యుడిషియల్ కింద వస్తుంది. బాపట్ల కలెక్టర్కి వాళ్ళకి చెబుతామంటున్నారు. అది సమస్య అట్లాగా ఉంది. అది జంపంలో ఎంక్రోచ్మెంట్ చేసి మురికాలకు అడ్డం గోడకు జరిపి కట్టే దానివల్ల ఇవన్నీ ఊడిపోతుంది. ఆ డ్రైన్ తీయట్లేదు వీళ్ళు. అదేమంటే ఈ పరిధి ఎంతవరకు అంటున్నారు. వాళ్ళకి చెప్పి కానీ చేయడం కుదరదు. ఇది రైతుల సమస్య ఎట్లా ఉంది. ఇది రైతులే మేము తలా 500 వేసి ఇక్కడ దాకా ఆకు అంతా లాగిచ్చారు మొన్న 15వ తారీఖు. వీళ్ళ తర్వాత వాళ్ళు మెషిన్ తీసుకొచ్చి 2 తూములు రిపేర్ చేశారు. 3 సార్లు చేసారు, సైడ్ కట్ చేశారు. మాది చంద్రవరండి. ఈ మురికాల వర్షం పడినప్పుడల్లా పూడిపోయి ఈ కాలం తవ్వకుండా ఈ చేరు మొత్తం పూడిపోయి ఎదరబెట్టినవి అన్నీ మునిగిపోయినాయండి. నార్మల్ మునిగిపోయినాయి, ఎదర మునిగిపోయినాయి. మొత్తం దీనివల్ల ఇబ్బందికరం అవుతుందండి. మీరు తీసి మాకు ఏదైనా మేలు చేస్తారని చెప్పని మేము పిలిపించామండి. భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన కౌలు రైతులకు 10,000 రూపాయల నష్టపరిహారం రైతు భరోసా కేంద్రాల ద్వారా ఉచితంగా విత్తనాలు, ఎరువులను ఇచ్చి ఆదుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శివసాంబిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ పంట నష్టపోయిన పొలాలను ఎన్యూమరేట్ చేయాలని, కౌలు రైతులకు పరిహారం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, పంట కాలువలు, మురుగు కాలువల్లో మిగిలిపోయిన చోట గుర్రపు డెక్క, తూటాకు తొలగించాలని, మున్సిపాలిటీ మురుగు పంట కాలువల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గత సంవత్సరం రబీలో పంట నష్టపోయిన జొన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వచ్చేటట్టు చూడాలని తేలప్రోలు మాజీ సర్పంచ్ వేజెండ్ల రోసయ్య పేర్కొన్నారు. కార్యక్రమంలో మహబూబ్ ఖాన్, రెడ్రోతు మహేశ్వరరావు, షేక్ మస్తాన్, వేజెండ్ల నాగేశ్వరరావు, వంపుగళ్ల సుమన్, మేకల సురేష్, ఏడుకొండలు రత్నరాజు, ప్రసాదరావు, పాపారావు, గోపి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. గత వారం రోజులుగా డెల్టా ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కౌలు రైతులు విపరీతంగా నష్టపోయారు. ఇరిగేషను, డ్రైనేజీ శాఖలు అట్లాగే తెనాలి మున్సిపాలిటీ వారు కూడా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడం వలన ఇవాళ పంట కాలువలు, మురుగు కాలువలు అన్నీ కూడా గుర్రపడెక్కకు, తూటాకుతో నిండిపోయి వర్షంతో పాటు ఈ నష్టం కూడా అధికమైంది. ఒక్కొక్క రైతు మళ్ళీ వ్యవసాయం చేయాలంటే ఎకరానికి 10,000 రూపాయల పైన ఖర్చు అవుతుంది. ఇవాళ మార్కెట్లో కూడా విత్తనాలు కూడా దొరికే పరిస్థితి లేదు. రైతులంతా కూడా ఆందోళన పడుతున్నారు. అనుక మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే సబ్ కలెక్టర్ గారి ద్వారా రైతులకి నష్టపోయిన ప్రతి ఎకరాన్ని కూడా ఎన్యూమరేట్ చేయండి. ఎకరానికి 10,000 రూపాయలు పరిహారం ఇవ్వండి. అట్లాగే ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలు ఉచితంగా రైతులకు అందజేసి ఆ విధంగా మళ్ళీ పంట పండించేందుకు ప్రభుత్వం తోడ్పడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. గత సంవత్సరంలో అకాల వర్షాల వలన జొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇస్తానని ఆ ప్రభుత్వం చెప్పింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళు వ్యవసాయ శాఖ కమిషనర్ గారికి అన్ని శాఖలకి కూడా కాళ్ళరిగేట్టు, చెప్పులరిగేట్టు తిరిగినా కానీ ఇంతవరకు కూడా ప్రభుత్వం నుంచి ₹1 కూడా రాలేదు. కనుక ఈ జొన్నలకు సంబంధించిన నష్టపరిహారం కూడా ఇవ్వాలని కూడా సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. మరి ఈరోజు మనం వరి పొలాల్లో చాలా నష్టపోయి ఉన్నాము. వరి విత్తనాలు వేసి వాటి గురించి మనం కలెక్టర్ ద్వారా మన ప్రభుత్వానికి తెలియపరచడానికి ఈరోజు కలవటం జరిగింది. కృషి, పట్టుదల, క్రమశిక్షణ కలిగి ఉంటే జీవితంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చని జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెరహేని క్రిస్టినా అన్నారు. సోమవారం తెనాలి మండలం అంగల్కుదురు జెడ్పీ పాఠశాల నందు పాఠశాల వ్యవస్థాపకులు రావి నూతలపాటి సాంబశివరావు శత జయంతి మరియు గురు పౌర్ణమి కార్యక్రమాన్ని రావి నూతలపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హేని క్రిస్టినా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తొలుత సాంబశివరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. హేని క్రిస్టినా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. నాడు నూతలపాటి సాంబశివరావు కృషితో ఏర్పాటైన పాఠశాల ఎంతో మందికి నేటికి విద్యను అందిస్తుందని, అటువంటి గొప్ప వ్యక్తులను నేటికి గుర్తు చేసుకున్నామంటే వారి కృషి, పట్టుదల, క్రమశిక్షణ కారణమేనని తెలిపారు. అటువంటి లక్షణాలను పాఠశాల దశ నుండే అలవర్చుకొని ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని చేరుకోవాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాలలో సమాజ సేవలు అందిస్తున్న పలువురిని ట్రస్ట్ తరపున సత్కరించారు. నాలా మల్లేశ్వరరావు, స్వరలయ వేదిక అధ్యక్షులు లక్కరాజు సాయి, అంగలకుదురు గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి, సినీ నటులు వేమూరి విజయభాస్కర్, పిల్లల వైద్యులు డాక్టర్ మధుబాబు, ఉపాధ్యాయులు అన్నపూర్ణ, అల్లం వెంకటనారాయణ, మహాలక్ష్మి, అబ్దుల్ కరీం, హరికథ భాగవతార్, గుంటూరు రాధాకృష్ణమూర్తి, శ్రీనివాసులకు ఆత్మీయ సత్కారం చేశారు. చిన్న వాటి నుండి స్టార్ట్ చేసి పెద్ద వాటి వరకు కూడా మీరు ఇంకా పెద్దవి కూడా కనిపెట్టే విధంగా మీరు ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మరి ముఖ్యంగా ఈ స్థలాన్ని ఇచ్చినటువంటి మరొక గొప్ప వ్యక్తి చంద్రమౌళి గారిని తప్పకుండా మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకో విధంగా ఈరోజు మరి 100వ సంవత్సరాన్ని చేసుకుంటూ ఈ యొక్క స్కూల్ ఫౌండేషన్ కర్త అయినటువంటి సాంబశివరావు గారిని మనం జ్ఞాపకం చేసుకోవటం మనం ధన్యతగా భావిస్తున్నాం. ఈరోజు మరి ఈ విధంగా అనేక మంది చదువుకోవడానికి ఇక్కడ మరి సౌకర్యం కల్పించి ఇంత చక్కగా అందరూ విద్యను అభ్యసించేటువంటి గొప్ప మరి వ్యక్తులుగా ఈరోజు వారిని జ్ఞాపకం చేసుకోవటం మనందరికీ ధన్యతగా నేను భావిస్తున్నాను. ఉపాధ్యాయులకి సన్మానం అంటే వాళ్ళు ఎంత చక్కగా చదువుకొని మరి వాళ్ళు ఎంత క్రమశిక్షణతో మరి ఉండబట్టి ఈరోజు మీ అందరికీ మంచి ఉపాధ్యాయులుగా ఇక్కడ ఉన్నారు కదా, ద బెస్ట్ టీచర్స్ అన్నమాట కదా. ఇప్పుడు వాళ్ళు మరి మంచి ఉపాధ్యాయులుగా ఈరోజు అవార్డు తీసుకుంటున్నారు అంటే వాడికి ఎంత క్రమశిక్షణ ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి. అలాగే మరి ఈరోజు మరి కొన్ని విశిష్ట పురస్కారాలు అంటే ఆయా వాటిల్లో అంటే వాళ్ళకి అంటే ఉన్న ఆ టాలెంట్లో ఉత్తములైనటువంటి వారికి ఇక్కడ కొంతమందికి అవార్డులు కూడా ఈ సందర్భంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి గ్రామ ఉప సర్పంచ్ కనగల నాగభూషణం, పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షులు గరికపాటి సుబ్బారావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనురాధ, అబ్బరాజు, తిమరసు, ట్రస్ట్ నిర్వాహకులు ప్రకాష్, శివప్రసాద్, రాజేష్, రావి నూతలపాటి ఫౌండేషన్ కుటుంబ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. తొలుత ట్రస్ట్ యొక్క లోగోను ఆవిష్కరించారు. రావి నూతల సాంబశివరావు గారి వారి యొక్క జ్ఞాపకాలు, రావి నూతల శ్రీరామూర్తి గారి యొక్క జ్ఞాపకాలు ఎప్పుడు కూడా పదిలంగా ఉండాలి. వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క భావనలు, వారు చూపించినటువంటి మంచి మార్గాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని వారి పేరు మీద ఒక మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ 100వ పుట్టినరోజు కూడా చక్కగా ఘనంగా నిర్వహించాలనే దాంటి ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టినటువంటి ప్రకాష్కు ఉదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, 1970s హిందీ ప్రాథమిక నుంచి విశారద చదివి ఒక హిందీ లెక్చరర్గా ఉండి ఆ టైంలో చాలా తక్కువ నా ఉద్దేశం. సో అట్లాగే నాకు హిందీ కొంచెమన్నా వచ్చినా కూడా అది కూడా ఆ బ్లెస్సింగ్స్ అనుకుంటున్నాను. సో అప్పటి నుంచి తాతయ్య గారి పేరు మీద ఇంగ్లీషు లెక్కల్లో బాగా మార్పులు సాధించిన వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వడం, అలాగే బామ్మగారి తర్వాత ఆమె పేరుతో హిందీలో వచ్చిన వాళ్ళ గురించి ఎక్కువ చెప్పడం, దాన్ని నాన్నగారు కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. నా బ్యాడ్ లైక్ లాస్ట్ ఇయర్ నాన్నగారు కూడా చనిపోయారు.
ఇక అప్పటి నుంచి ఆయన పేరుతో కూడా తెలుగులో కూడా సాహిత్య సేవలు చేసిన వాళ్ళకి అవార్డులు ఇవ్వాలని మొదలుపెడుతూ ఒక రాఘవేంద్ర ఫౌండేషన్ అనేది ఏర్పడిందండి. నాడు నేడు పనుల్లో భాగంగా వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు కొత్తపేట మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ ను సందర్శించారు. తెనాలి మండల పరిధిలో జరుగుతున్న విద్యాభివృద్ధి పనులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి వాటిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు జరుగుతున్న టీచింగ్ టూల్ శిక్షణ కార్యక్రమం, వారు ఇస్తున్న నిధులు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు అనే అంశాలపై నివేదిక తయారు చేసి పంపుతారని మండల విద్యాశాఖ అధికారులు తెలిపారు. టీచ్ టూల్ ట్రైనింగ్ ప్రోగ్రాము స్థానిక సెయింట్ జాన్ స్కూల్లో 17వ తేదీ నుండి నిర్వహిస్తున్నాం. ఈ ట్రైనింగ్ ఎలా జరుగుతుంది, ఈ ట్రైనింగ్లో ఉపాధ్యాయులకి అదేవిధంగా విద్యార్థులకి పనికొచ్చే అంశాలు ఏమున్నాయి, అసలు ట్రైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంది, దీనివల్ల ఉపయోగం ఏంటనేది పరిశీలించడానికి వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు 6 ఈరోజు సెయింట్ జాన్ స్కూల్ని సందర్శించడం జరిగింది. అదేవిధంగా నాడు నేడు పాఠశాలను, హై స్కూల్ని, స్థానిక బాలుర ఉన్నత పాఠశాలని సందర్శించారు. అదేవిధంగా ట్రైనింగ్లో లాజిస్టిక్స్ ఏ విధంగా ఉన్నాయి, మాస్టర్ ట్రైనీస్ ఏ విధంగా టీచ్ చేస్తున్నారు అనేది 1 గంట పాటు క్లాసులో కూర్చుని ఫిజికల్గా వెరిఫై చేసి ఉపాధ్యాయులతోనూ అదేవిధంగా కోర్స్ డైరెక్టర్తోనూ ఇంటరాక్ట్ అయ్యి ట్రైనింగ్ జరిగే విధానం పట్ల సంతృప్తిని ప్రకటించారు. ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా మన ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అసిస్ట్ చేసేటువంటి టీము ఈరోజు బాయ్స్ హై స్కూల్కి రావడం జరిగింది. బాయ్స్ హై స్కూల్లో ఉన్నటువంటి రూమ్స్ని వాటిని చూడటం జరిగింది. ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఏందనేది కూడా చూడటం జరిగింది. సంతృప్తిని వ్యక్తం చేశారు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూకి సంబంధించి 2, మున్సిపాలిటీకి సంబంధించి 3, హౌసింగ్ కి సంబంధించి 2, డిఎల్పిఓ 1, సివిల్ సప్లైస్ కి సంబంధించి 1, రిప్రజెంటేషన్ కి 1, మొత్తం 10 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తెనాలి డివిజన్ పరిధిలోని అధికారులు పాల్గొన్నారు. ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీస్లో పీజీఆర్ఎస్ జరిగింది. ఈరోజు మన దగ్గర 10 కంప్లైంట్స్ వచ్చాయి. ఆ 10 కంప్లైంట్స్లో 2 రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి ఉన్నాయి. తర్వాత 3 కంప్లైంట్స్ మున్సిపల్ తెనాలి ఏరియా గురించి ఉన్నాయి. 2 హౌసింగ్ గురించి ఉన్నాయి. 1 సివిల్ సప్లైస్ గురించి ఉన్నాయి, రైస్ కార్డులో కరెక్షన్ కోసం. ఒక్కటే పంచాయత్ ఇష్యూ ఉంది. తర్వాత ఒక రిప్రజెంటేషన్ వచ్చింది. ఈరోజు ఇక్కడ తెనాలిలో వర్షం జరుగుతుంది, అందుకనే కొంతమంది రైతులు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున ఏమేమి చేయాలి, ఏమేమి సపోర్ట్ వాళ్ళకి కావాలి ఆ విషయంలో. సో ఇవన్నీ కలిపి మన దగ్గర ఈరోజు పీజీఆర్ఎస్లో 10 కంప్లైంట్స్ వచ్చాయి. థ్యాంక్ యూ. తెనాలి నాజర్పేటకు చెందిన చుండూరు మంగమ్మ అనే దివ్యాంగురాలకి తాపీ వర్కర్స్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. అనారోగ్య కారణంగా మరణించిన ఆమెకు కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో తెనాలి డివిజన్ భవన నిర్మాణ కార్మిక సంఘం మరియు 8వ వార్డు జనసేన నాయకుల సహకారంతో మంగమ్మ అంత్యక్రియలు జరిపారు. తెనాలి నాజర్పేట 8వ వార్డు చుండూరు మంగమ్మ అనే వికలాంగురాలు ఈరోజు 22/7/2024 సోమవారం స్వర్గస్థులైంది. ఆమెకి ఎవరూ లేనందువలన ఆమె అనాథగా భావించి మన 8వ వార్డు జన సైనికులు మరియు తెనాలి డివిజన్ భవన నిర్మాణ టాపీ వర్కర్స్ యూనియను కమిటీ సభ్యులు అందరి సహకారంతో ఆమెకి కర్మకాండలు చేయటానికి నిర్ణయించుకొని చేస్తున్నాం. దీనికి అందరూ సహకరించినందుకు కృతజ్ఞతలు. తెనాలి డివిజన్ పరిధిలోని ఉపాధ్యాయులకు జరుగుతున్న టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమం 4వ రోజు కొనసాగింది. 4వ రోజు స్టేట్ అబ్జర్వర్ అఖిల్ శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. తరగతి గదిలో బోధన కార్యక్రమం ఎలా జరుగుతుందో పరిశోధన చేసి బోధనలో ఉపాధ్యాయులకు సహకారం అందించే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, దీనిని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ లక్ష్మీనారాయణ కోరారు.
మనకి అకాడమీ అంటే 3వ ఏరియా సోషియో ఎమోషనల్ స్కిల్స్. ఈ సోషియో ఎమోషనల్ స్కిల్స్లో మనం 3 ఎలిమెంట్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈ 3 ఎలిమెంట్స్ అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఒకటి అటానమీ, పర్సివరెన్స్ అండ్ సోషల్ అండ్ కొలాబరేటివ్ స్కిల్స్. చూడండి, మనకు నిన్న 2 ఏరియాస్ కంప్లీట్ అయినాయి. ఫస్ట్ ఏరియా క్లాస్ రూమ్ కల్చర్. ఈరోజు టీచ్ టూల్స్ సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇది 18వ తారీఖు నుంచి జరుగుతుంది. ఈరోజు 22వ తారీఖు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఈరోజు అబ్జర్వర్స్ కూడా రావడం జరిగింది. మన వరల్డ్ బ్యాంకు కోఆపరేషన్ తోటి ఇది జరుగుతుంది కాబట్టి వీళ్ళందరూ కూడా వెళ్ళి క్లాస్ రూమ్లో టీచింగ్ని, అదేవిధంగా స్టూడెంట్ బిహేవియర్ని, క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ని, లెర్నింగ్ని మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో గవర్నమెంట్ టీచర్స్ అందరూ కూడా ట్రైన్ అప్ అవుతున్నారు. ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించవలసిందిగా కోరుతున్నాను. స్థానిక రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో ఫస్ట్ ఇయర్ ఎన్సీసీ సెలక్షన్స్ నేడు జరిగాయి. 22వ ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ మహేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫిజికల్ టెస్ట్ లో భాగంగా హైట్, వెయిట్, రన్నింగ్ మరియు ఇంటర్వ్యూ నిర్వహించి 80 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఎన్సీసీ సెలక్షన్స్ కు మొత్తం 120 మంది ఆసక్తి కనబర్చగా 80 మంది విద్యార్థులను సెలెక్ట్ చేసుకున్నారు. ఈ విద్యా సంవత్సరం ఎన్సీసీలో జాయిన్ అవ్వటానికి ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి కనబర్చారని, క్రమక్రమంగా ఎన్సీసీకి జాయిన్ అయ్యే వారి సంఖ్య పెరుగుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ మౌలాబీ తెలిపారు. కమాండింగ్ ఆఫీసర్ మాట్లాడుతూ ఎన్సీసీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ ఒక క్యాంప్ని పూర్తి చేసుకోవాలని, క్రమశిక్షణతో మెలగాలని కోరారు. ఎన్సీసీ 2 సంవత్సరాల కాలంలో విద్యార్థులకు క్రమశిక్షణ, అంకితభావం, దేశభక్తి అలవాటు అవుతాయని తెలిపారు. Okay, done. Ready? Study. గత వైసీపీ పాలనలో విమర్శలు, దాడులు, అరాచకాలు తప్ప అభివృద్ధికి చోటు లేదని, అందువల్లనే నూతన ప్రభుత్వం కొలువు తీరగానే అటు నుంచి ఇటుకు వలసలు పెరుగుతున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి మండలం నందివెల్లిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా ప్రగతి దిశగా పయనిద్దామన్నారు. వైసీపీ నుండి గ్రామ సర్పంచ్ డి పవన్ కుమార్, కొల్లిపర మండలం కుంచవరం గ్రామ సర్పంచ్ వరికూటి శ్రీనివాసరావు తదితరులతో పాటు పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు కార్యకర్తలకు అందజేశారు. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కలిసి మనం పోరాటం చేశాం. ఎందువల్ల కలిసామంటే ఇంకొకసారి పొరపాటు జరిగి ఓట్లు మనకి చీలికి వస్తే మన రాష్ట్రం నష్టపోతుంది, భవిష్యత్తు ఉంటుంది మనకి అనే ఆలోచనతో మన నాయకులు నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు దేనికోసం తీసుకున్న నిర్ణయం ఆయన పదవి కోసం కాదు, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఏనాడు కూడా ఒక చిన్న పొరపాటు జరిగిపోయి 12-14% మనకు ఓట్లు వచ్చి ఇంకొక పార్టీ భారతీయ జనతా పార్టీకి ఎంతో 1% ఓట్లు వచ్చి దీనివల్లే ప్రభుత్వం పోయింది, లేకపోతే మరొకసారి అతనికి అవకాశం ఇచ్చేశారనే భావన ప్రజలు కలగొడుతూ నిలబడాలి మన ప్రజల కోసం అని ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నాం. దాని వెనుక కూడా చాలా బలమైన కారణాలు ఉన్నాయి. కేవలం బటన్ నొక్కేశాను సంక్షేమం చేశాను చెప్పుకుంటూ వస్తున్న వ్యక్తి
రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అంధకారంలో పెట్టేశారు. ఎక్కడ చూసినా కూడా భయంకరమైన అవినీతి ఉండేది. ప్రజలు కోరుకునే మౌలిక సదుపాయాలు ఇప్పుడు నేను ఇందాక నందివెలుగు చేరినప్పటి నుంచి ఎక్కడ ఎవరిని అడిగినా కూడా మహిళలు ప్రత్యేకంగా పాపం రోడ్ల గురించి ప్రస్తావించారు, చాలామంది కాలువల గురించి ప్రస్తావించారు. ఇందాక పవన్ కూడా అదే చెప్పాడు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి మేము ముందుకు వస్తున్నాం. కొంచెం సర్పంచ్ గారు కూడా అదే చెప్పారు. ఒక నమ్మకం, ప్రజలు ఒక నమ్మకంతో ఒక వ్యక్తిని చూసి ఈయనైతే ముఖ్యమంత్రిగా బాగా పనిచేస్తాడని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి రాష్ట్రానికే నాశనం కలిగించినప్పుడు ఎంత పొరపాటు జరుగుతుందో మన గ్రామంలో మనం చూస్తూనే ఉన్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి మనం పాఠశాల భవన నిర్మాణం జరుగుతుందో చెప్పండి మన నందివెలుగులో. ఈ రోజుకి కూడా అందరూ కూడా ఎక్కువగా కోరుకునేది ఏంటి మన గ్రామంలో అంటే కొంచెం త్వరగా అది పూర్తి చేసి మా బిడ్డలకి మంచి చదువుకునే వసతులు కల్పించమని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. ప్రభుత్వంలో వచ్చిన నిధులు దారి మళ్లించేసి ప్రతి శాఖలో కూడా విద్యాశాఖకు రావాల్సిన నిధులు కూడా దారి మళ్లించారు. బడి పిల్లలకి ఇవ్వాల్సిన బూట్లు, ఇట్లు, వాళ్ళకి ఇచ్చే యూనిఫామ్లో కూడా ఈ రోజుకి డబ్బులు కట్టలేదు. రైతులకు ఇవ్వాల్సిన నిధులు ధాన్యం కొనుగోలు చేసి 36,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని కనీసం 1,500 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా వాళ్ళు కట్టకుండా సర్దుకుని వెళ్ళిపోయారు. ఈరోజు రాష్ట్రం సుమారు 16 లక్షల రూపాయలు అప్పుల్లో ఉంది. ఏ విధంగా మనం ప్రజలకి మంచి కార్యక్రమాలు చేయాలని ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. నందివెలుగు గ్రామానికి మనం ఏం చేయాలి, తెనాలి మండలానికి మనం ఏం చేయాలి, తెనాలి పట్టణానికి ఏం చేయాలి, కొలిపర మండలానికి మనం ఏం చేయాలి, గ్రామాల వారీగా మనం ప్రణాళిక సిద్ధం చేసుకుంటేనే మనం అభివృద్ధి అనేది తీసుకురాగలుగుతాం. ప్రజలు కూడా కోరుకునేది ఏంటి? రక్షిత మంచినీటి పథకం కోరుకుంటున్నారు, మంచి రోడ్ల సదుపాయాలు కోరుకుంటున్నారు, ప్రతి సందులో కూడా చీకటి లేకుండా వెళ్తుండాలి, లైట్లు వేయమని కోరుకుంటున్నారు. వీధి దీపాలు కూడా చివరికి సర్పంచులే సొంత డబ్బులతో కనుక్కొని లైట్లు వేసే దుస్థితి. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. అందుకని ఈ యొక్క నందివెలుగు గ్రామం ఎంత గొప్పగా మన ఓట్లేశారో అదే రీతిలో
రేపు 28వ తారీఖుతో ఇది ముగుస్తుంది. 28 లోపల మీరందరూ కూడా అంత పెద్ద ఎత్తున ఇక్కడ సభ్యత్వం నమోదు చేసి మళ్ళా నందివేలు కంటే జనసేన మామూలుగా ఎలక్షన్ అప్పుడు చెప్తుంటారు నందివేలుకు జనసేన గడ్డ అని. అట్లా నందివేలు అంటే జనసేన ఉంది ఇక్కడ, రెండో పార్టీకి తావు లేదు అనే విధంగా మీరందరూ కూడా సభ్యత్వాలు తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మా గ్రామ మండల అధ్యక్షుడు మధు గారు, అట్లా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ వీళ్ళందరూ కూడా పేరు పేరున ఇవాళ ఈ గ్రామం నుంచి మన పార్టీలోకి చేరబోతున్నటువంటి మీ గ్రామ సర్పంచ్ పవన్ గారికి కూడా పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ మరి కొద్దిసేపు మనోహర్ గారు అన్ని పార్టీలో చేర్చుకునే ప్రక్రియ కూడా జరుగుతుంది. మీ అని కూడా పార్టీ తరఫున స్వాగతం చెప్తూ మీ అందరూ కూడా మరొకసారి నమస్కారాలు, ధన్యవాదాలు చెప్తూ నేను చెప్పాను మళ్ళా మీ ఊరు నేను వచ్చి మీ ఊరు మొత్తం కూడా పార్టీలో చేరింది, పార్టీ సభ్యత్వాలు ఉన్నాయి అని మళ్ళీ ఇక్కడ మీటింగ్ పెట్టి నేను చెప్పేది అరవటం కదా, నువ్వు సభ్యత్వం తీసుకోవాలి. మీ ఊరు మొత్తం కూడా సభ్యత్వాలు ఉన్నాయని మళ్ళా మా మధుబాబు ఇక్కడ మీటింగ్ పెట్టి చెప్పాలి. గతంలో చేసిన మిగిలిపోయిన పనులన్నీ కూడా అన్న మనోహర్ గారి ఆశీస్సులతో చక్కగా నందివేలు గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి నేను మీ అందరికి తరఫున మీ కుటుంబ సభ్యుడిగా చేరడానికి వస్తున్నందుకు నన్ను మీరందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ మీరందరి ఆదరాభిమానాలు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఎలా అయితే పార్టీలకు అతీతంగా నాకు వర్క్ చేసినందుకు మీకు అందరికీ కూడా నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను కూడా మీ ఆశయాలను ఎప్పుడు వదులు చేయకుండా నందివేలు గ్రామ అభివృద్ధికి సాయి శక్తులా కృషి చేసి నందివేలు గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దడానికి సాయి శక్తులా కృషి చేస్తానని. ఈ నెల 21వ తేదీ పల్లెకొనలో జరిగిన ఆత్మకూరు తైక్వాండో పోటీలో తెనాలి హరిహంసిక తైక్వాండో క్లబ్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. సీనియర్ జూనియర్ బాలబాలికల విభాగంలో జరిగిన ఈ పోటీలో 10 బంగారు పతకాలు, 6 వెండి పతకాలు, 7 కాంస్య పతకాలు సాధించారు. అదేవిధంగా ఓవరాల్ ఛాంపియన్షిప్ లో భాగంగా అత్యధిక బంగారు పతకాలు సాధించి 2వ స్థానం కైవసం చేసుకున్న వారికి 10,000 రూపాయల నగదు బహుమతిని అందుకున్నారు. మాస్టర్ సత్యనారాయణ, కోచ్ కిరణ్ రెడ్డి పతకాలు సాధించిన విద్యార్థులను ఈ సందర్భంగా అభినందించారు. ఆషాఢ మాసంలో ప్రతి చోట శివాలయంలో పార్వతీ అమ్మవారికి సారె సమర్పించడం జరుగుతుంది. గుంటూరు జిల్లా తెనాలి గ్రంథాలయం ఎదురుగా గల గోవర్ధన స్వామి గుడి నుండి పట్టణ శివారు ఐతర్ నగర్ లో గల గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో గల అమ్మవారికి సారె కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భారత ధర్మ దేవత బిరుదాంకితులు తాళాయిపాలెం శైవక్షేత్ర పీఠాధిపతులు పరమ పూజ్యశ్రీ శివస్వామీజీ అనుగ్రహ భాష్యం చేసి ఆశీర్వచనాలు ఇచ్చారు. కార్యక్రమ నిర్వాహకులు విశ్వ హిందూ పరిషత్ పట్టణ అధ్యక్షులు రామాంజనేయులు మాట్లాడుతూ విశ్వశాంతిని కాంక్షిస్తూ అందరికీ శుభాలు కలగాలని, ఆ అమ్మ దీవెన అందరిపై ఉండాలని అమ్మకు సారె సమర్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఓం శక్తి వ్యవస్థాపకులు బాపట్ల జిల్లా కండ సంయోజక్ అమ్మదయ అందరిపై ఉండాలని, ఈ కార్యక్రమానికి ధన రూపంలోనూ వస్తు రూపంలోనూ సహకరించిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సందర్భంగా పట్టణంలోని ఐతనగర్ శివాలయంలో సమరసత ఫౌండేషన్ తరపున పట్టణానికి చెందిన ఆధ్యాత్మిక సేవకురాలు శారద చలపతి, చందు అనురాధ, బెజ్జంకి నాగమణి మొదలైన వారితో సంకీర్తన కార్యక్రమం జరిపారు. కార్యక్రమంలో వయోలిన్ పై ఆంజనేయ శాస్త్రి, మృదంగంపై నగదర్ సహకరించారు. మన అమ్మకు మనసారా అంటూ మాతృమూర్తులందరూ కూడా కలిసి అమ్మవారికి సారె సమర్పించే కార్యక్రమానికి పూనుకోవటం. ఎలా అయితే అమ్మవారి సారెతో పాటు గాజులు, పసుపు, కుంకుమ, తాంబూలము మరియు అనేక రుచికర పదార్థాలు తీసుకుని ఊరేగింపుగా దీంట్లో ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముత్తైదు, వితంతులు, పండితులు, పావననే విషయం లేకుండా సంఘటితంగా సమన్వయంగా అందరూ కలిసి కుల
జాతి లింగ వర్ణ వర్గ వయోభేదాలకు స్వస్తి పలికి మనమంతా హిందువులం, భారతీయులం. అమ్మకి సారె సమర్పణ ద్వారా, ఒడిబియ్యం సమర్పణ ద్వారా మనం రక్షా కవచాన్ని ఏర్పాటు చేసుకోవడానికి చక్కటి అవకాశం ఉంటుంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కు 10 అర్జీలు వచ్చినట్లు వెల్లడించిన సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. కృషి పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చు. జిల్లా జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హేరి క్రిస్టినా. వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరిన నందివెలుగు గ్రామ సర్పంచ్, పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.